న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు భగ్గుమన్నారు. శుక్రవారం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని న్యాయవాదులు ముక్త ఖండంతో ఖండించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల నుంచి ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమని, ఏ ఒక్క మహిళపై కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మరియు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనల్లో న్యాయవాదులు బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై దాపరికం లేకుండా నిజమైన విచారణ జరగాలని, బాధితురాలికి పూర్తి న్యాయం చేయాలని తెలిపారు. గ్యాంగ్ రేపుల నుంచి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదన్నారు. బార్ అసోసియేషన్ తరపున బాధితురాలి కుటుంబానికి న్యాయపరమైన సాయం అందిస్తామని, ఏ ఒక్క న్యాయవాది కూడా ముద్దాయిలకు బెయిల్ ఇవ్వకుండా చూస్తామని తెలిపారు. సమాజంలో మహిళలకు సముచితమైన గౌరవం లభించాలని, అత్యాచారాలను ఏమాత్రం ఉపేక్షించరాదని, న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం బాధాకరమన్నారు. ఆ రోజు ఒక దుర్దినమని, అన్నం పుణ్యం ఎరుగని బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ను తీవ్రంగా ఖండించారు. ముద్దాయిలు ఎంతటి వారైనా విడిచిపెట్టరాదని, వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్పై అడ్వకేట్లు ఆందోళన చేసిన విషయాన్ని బెవర సత్యనారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్లు జె పృథ్వీరాజ్, పలకా శ్రీరామమూర్తి, రామాంజనేయులు, డి పద్మారాణి, బి లక్ష్మీరాంబాబు తదితరులు మాట్లాడారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.